ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ మధ్య ఇన్ని రూల్స్ మధ్య ఇంత చక్కగా చేసినటువంటి కులగణన మీద బయట పార్టీ నుంచి అంటే ఓకే ప్రతిపక్షం వాళ్ళు విమర్శించడంలో తప్పులేదు సార్, మీ సొంత పార్టీ వాళ్ళు కూడా ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు? మరి ఒకటి దీనిపైన అవగాహన లేకపోయాన్న మాట్లాడుతూ ఉండాలి, లేకపోతే ఆ మాట్లాడే వ్యక్తులు బహుశా వారికి అర్థమన్నా కాకపోయి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మొదట దీనిపైన వచ్చినప్పుడు కొన్ని విమర్శలు లేదా కొన్ని మాటలు వచ్చినప్పుడు మాకు కూడా కొన్ని సందేహాలు ఉండే. దాన్ని ఏదైతే సంబంధించి మా పార్టీకి కానీ ఆ సంబంధించిన ఆ కమిటీకి చైర్మన్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా దానిపైన అవగాహన ఉన్న సభ్యులుగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్క గారిని, దాంతోపాటు దీనికి ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఆఫీసర్గా ఉన్న సందీప్ సుల్తానియా గారితో వీళ్ళందరితో మాకు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ అందరికి మాకు కూడా వివరించారు చాలా క్లుప్తంగా. దీని ప్రకారం ఇది ఎంత క్లియర్గా ఎంత బాగుంది. ఎందుకంటే పాల్గొన్నప్పుడు మనకు కూడా తెలుసు, ఎందుకంటే ఈ సర్వేలో ఏదైతే సంబంధించి నేను కూడా అనేక ఆ చోట్ల పాల్గొనడం జరిగింది. ఎన్యూమినేటర్స్ తోటి నేను కూడా ఒకటి రెండు ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒకటి రెండు ఇల్లు సందర్శించినప్పుడు ఎంత క్లియర్గా రాసుకుంటుర్రు, కోడింగ్ ఎట్లా చేసుకుంటుర్రు, ఎంత సమయం పడుతుంది, ఎట్లా డీటెయిల్స్ తీసుకుంటారు, వారు చెప్పిన డీటెయిల్స్ తర్వాత వారి అన్నీ చెక్ చేసి ఏ రకంగా అయితే ఎంట్రీ చేస్తారు, దాంతోపాటు లాస్ట్కి వాళ్ళ సెల్ఫ్ డిక్లరేషన్ సంతకం వాటితో తీసుకుంటుంది, చాలా క్లియర్గా కనబడ్డది. ఆ కనబడ్డ లెక్కలన్నింటినీ కూడా చేసి ఈరోజు క్రోడీకరించి అన్నీ కూడా క్లియర్గా చేసి అన్నీ చాలా స్పష్టంగా బయట పెట్టినాక దాన్ని చెయ్యలేని వారు, దాన్ని గతంలో ఏదైతే ఈరోజు దాన్ని చేయడం వలన ఏదైతే అయ్యో మేము చేయలేకపోయినాం 10 ఏళ్ళ అధికారం నుండి అలా కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి దాన్ని విమర్శల పాలు చేయాలని చెప్పని కొంతమంది, అది కుల సంఘాలున్న నాయకులు అనుకోవచ్చు లేదా ప్రతిపక్షంలోనే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వాళ్ళు చెయ్యలేనిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిందని దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక విషం జిమ్మే ప్రయత్నం చేస్తుంది. చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే లెక్కలు అనేటివి క్లియర్గా ఇంటింటికి సర్వే చేయడం జరిగింది. సర్వే చేసింది గవర్నమెంట్ స్టాఫే, దాన్ని క్రోడీకరించింది నోడల్ ఆఫీసర్, స్టెప్ బై స్టెప్ అంతుంది, చేసిన ప్రతి డేటా కూడా ఉంది. ఎక్కడన్నా మనకి ఈ సంబంధించి ఆ 3% కూడా ఎక్కడ జిహెచ్ఎంసీ లిమిట్స్లో, దానితో పాటు ఏదైతే సంబంధించి కొన్ని మున్సిపాలిటీస్లో డేటా రాలేదు, గ్రామాల్లో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా రూరల్లో కంప్లీట్ డేటా వచ్చింది. అండ్ 0.01% కూడా మిస్లీనియస్ తప్పులు జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఇంకోటి ఆ డేటా అన్నిటినీ కూడా చాలా క్లియర్గా భద్రపరచడం కూడా జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు మీది ఉంది, మీ ఫామ్ ఉంటే దాన్ని కూడా క్లియర్గా దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ అన్నింటినీ కూడా రేపు పొద్దున ఎక్కడన్నా డౌట్ ఉన్నా, ఈ విలేజ్లో ఇది అని డౌట్ ఉన్నా డైరెక్ట్ ఆ ఫామ్స్ తీసి బయట పెట్టి చూపించే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామే కదా. ఇప్పుడు నేను చెప్పింది అలా నేను పెట్టినప్పుడు నా కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు సంతకం పెట్టుంటారు. సో అంత క్లియర్గా డేటా అంత నిబద్ధతోటి అంత చిత్తశుద్ధితోటి దీన్ని చేసినప్పటికీ కూడా సరే చేసే క్రమంలో దీంట్లో పాల్గొనొద్దు, దీన్ని అడ్డుకోవాలి, ఇది జరగొద్దు అని చెప్పి తప్పుదో పట్టించే ప్రయత్నం ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేశారు. వాళ్ళకే స్పష్టత లేదు ఎందుకు పాల్గొనలేదో, వాళ్ళకి చిత్తశుద్ధి లేక ఈరోజు చాలా స్పష్టంగా ఈరోజు మనము ఏదైతే బడ్జెట్ అలొకేషన్స్ కానీ వారికి సముచిత స్థానాన్ని కల్పించాలంటే ముందు ఎవరి పాపులేషన్ ఎంత ఉందో సరే మనం రేపు పొద్దున దాన్ని కేంద్రానికి ఇచ్చినా, కేంద్రం సంబంధించి మార్పులు చేర్పులు తీసుకురావాలన్నా లేదా కోర్టుకు వెళ్ళినా ఫస్ట్ అడిగేది లెక్కలు అడుగుతారు. అసలు లెక్కలు దీనికి శాంటిటీ ఏంది, ఇంతమంది ఇక్కడ ఉన్నారనే దానికి శాంటిటీ ఏంది, రిజర్వేషన్ పెంచాలంటే ముందు దాన్ని చూపించాలి. ఆ చూపించడానికి ఏదైతే బేసిక్ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో అది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇది జరగాలి, దానికి ఒక డైరెక్షన్ ఉండాలంటే ఒక రాష్ట్రంలో దీన్ని చేసి చూపించాలనే ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఒక నినాదాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని కూడా విమర్శలు చేస్తే మరి ఆ విమర్శించే వారికి కనీసం అవగాహన ఉందా, ఆలోచన ఉండి విమర్శిస్తారో ఆలోచన లేకుండా విమర్శిస్తారో అర్థమైతే లేదు.